దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని, క్షేమముగా ఉన్నారని, ఈ దినమంతా దేవునితో సంతోషముతో సమాధానముతో మీరు గడిపి ఉన్నారని, నడిచి ఉన్నారని నమ్ముతూ మన దేవదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు అనేకమైన తలంపులు మనకి ఇచ్చుండొచ్చు, అనేకమైన ఉద్దేశాలు మనకి ఇచ్చుండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోక, అశ్రద్ధతో, అనాలోచనతో, మనసు పనిచేయక, తలంపులు వేరే రకంగా ప్రేరేపణ కల్పించినప్పుడు కొంత ఆందోళన చెందుతా మీరు జీవించుండొచ్చు. అయితే ఇవన్నిటినీ ఈరోజు దేవుడు విడిచిపెట్టేవాడు, బలపరిచేవాడు, మీకు సహాయం చేసేవారని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది ఆ నమ్మకాన్ని బట్టి ముందుకు నడిచారో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ముందుకు మనం ఆలోచన కలిగి ఉందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలకు పాత్రుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి దేవదేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులము అయోగ్యులం ప్రభ, ఎన్నిక లేని బిడ్డలుగా, నీ ఆత్మ చేత నింపబడి, నీ ఆలోచన చేత బలపడిన బిడ్డలుగా నీ వద్దకు వచ్చి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కొనియాడటకు, నిన్ను కీర్తించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించి ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము. నీ ఆలోచనతో మమ్మల్ని బలపరచు, నడిపించి నీ వాక్యము చేత నింపి వర్ధిల్లు చేయమని, అలుపుడిని అయోగుడిని ప్రభ, ఎన్నికలేని దుమ్ముని ధూళినైన నేను ప్రభా నీ పాదములు ఎదుట చేరి ఉన్న నన్ను, నా తలంపులు మరుగు చేసి నీ బిడ్డలతో మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు పాఠము మనం చదువుదాం. మరి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. మరి మనం నిన్న ఉదయకాలం వర్షం రావటం వల్ల కొన్ని నాకు మరి బలహీనత ఉండటం వల్ల లేకలేకపోయాను, మన్నించండి. ఈ ఈవినింగు దేవుని వాక్యాన్ని, ఎందుకంటే వాతావరణం మారటం వల్ల శనికులు వర్షానికి అటు ఇటు తిరగటం వల్ల తడిచి కొంచెం ఉదయకాలం ఒళ్ళంతా మరి ఫీవర్గా ఉండి లేకలేకపోయాం, మన్నించండి. మరి ఎంతో ఆసక్తి కలిగి మీరు ఎదురు చూసారని నమ్ముతున్నాను. కాబట్టి లేచిన తర్వాత మార్నింగ్ ప్రార్థన చేయటం, మీ అందరి కొరకు ప్రార్థన చేయటం జరిగింది. పిల్లరా, మీ ప్రయాణం, మీ ఆలోచన కొరకు, మీ తలంపుల కొరకు, మీ ఆందోళన ఏది రాకుండా దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. దేవుడిచ్చిన బాధ్యత మాకు, దేవుడిచ్చిన కృపను బట్టి మీకు మీ నిమిత్తము దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. నా కొరకు కూడా, నా పరిచర్య కొరకు, నా పని పాటల కొరకు ప్రార్థించాలని ప్రభు పేరట కొన్ని మాటలు మీ అందరికీ తెలిపారు. కొన్ని చిట్కాలు కూడా మీకు, ఆరోగ్య విషయ చిట్కాలు కూడా చెప్తాను. ఆ కారణి గమనిద్దాం. ఈరోజు వాక్యము చదువుతుండగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం వారి నుంచి చదువుతున్నాను, గమనించండి. చేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే, ఎవడైనను ఈ పునాదిన బంగారమును, వెండియు, వెలగల రాళ్ళును, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనపడను. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుతో దానిని అగ్నియే పరీక్షించును. దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఏ రకంగా పరీక్షిస్తున్నాడు, పరీక్షించుట. దేవుడు పరీక్షించలో మీరు ఎలా ఉన్నారు? ఆయన అగ్నితో పరీక్షిస్తాడు. అగ్నితో ఆయన కలిగి ఉంటాడు, అగ్నితో పరీక్షిస్తాడు. పరీక్షలో మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా? అందుకే అగ్నికితో ప్రయాణము చేయుట, అగ్నితో 2 అంచుగల వాడిగల ఖడ్గము ఎటువంటి ప్రాణాత్మల కీళ్లను మూలుగులను విభజించిన మటుకు దూరుతూ హృదయ తలంపులను ఆలోచింపచేయుచున్న దేవుని వాక్యం. ఇప్పుడు అగ్ని కొన్ని రకాలుగా ఉంటుంది. అగ్ని అనే మాటకు అగ్ని ఏ రకంగా ఉంటుంది, ఎలా సృష్టించబడింది,
అగ్ని అనేది ఎవరు సృష్టించారు? ఈ వెలుగు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సృష్టించారు? దేవుడు వెలుగే ఉంటాడు కదా. అగ్నితో దగదగ మండుతూ కోటు సూర్యుల యొక్క ప్రకాశమైన దేవుడు అగ్నితో మండుతూ ఉంటాడంటే అవును. నిత్య ప్రభావముతో ఆయన రగులుతూ ఉంటాడు ఆయన. అటువంటి అగ్ని మన రక్షకుడని, మన దేవుడని, మన విమోచకుడని, మన తండ్రి అని, మన ఆత్మీయుడని, మన స్నేహితుడని, మనతోటే ఉంటాడని అనేక రకాలుగా ఎంచుకుంటున్నాం. జాగ్రత్త ప్రియులారా. కత్తిని తయారు చేసేవాడు కత్తికి భయపడతాడు, సూదిని తయారు చేసేవాడు సూదికి భయపడతాడు, ఎందుకంటే అది గుచ్చుకుని హాని చేస్తుందని. అగ్ని సృష్టించేవాడు దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడతాడు. అగ్ని కూడా భయపడతాడు. ఏదైతే తయారు చేస్తాడో దానికి భయపడతాడు. ఎందుకు అంటే అది మీద పడినా, అది తలిగినా హాని కలుగుతుంది, రక్తం రుచి చూస్తుంది. అది రుచిపోయినా దానివల్ల రక్తం మనకు కళ్ళకు కనబడుతుంది. అందుకనే కొన్ని జాగ్రత్తలు. కత్తి పట్టేవాడు కత్తితో జాగ్రత్త కలిగి ఉంటాడు, కర్ర పట్టేవాడు కర్రతో జాగ్రత్తగా ఉంటాడు, వాహనం తోలేవాడు వాహనంతో జాగ్రత్తగా ఉంటాడు. ఏ పని చేయాలో ఆ పనిలో అన్ని జాగ్రత్తలు, అన్ని మెలకువలు తీసుకోకపోతే నష్టము మొదట కలిగేది ఎవరికంటే తయారు చేసిన వాడికి, సృష్టించిన వాడికే. ఇవాళ యేసు ప్రభుకు నష్టము ఎందుకు కలిగిందంటే ఎవరి వల్ల? మానవుడి వల్లే. ఆయన శరీరమును రక్తమును చీల్చాడు. శరీరము చీల్చుకున్న రక్తమును దారముగా అనగా కాలువల వలె అంటే దారగా కారింది. ఎందుకని? ఆయన తప్పు చేశాడా? లేదే. అందుకే అగ్ని ఆ ధూపం అది అనేకులను దహించి వేస్తుంది, అనేకులను కాల్స్తుంది, కానీ అది కాలిపోదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో పడవేసినప్పుడు వారు దేంతో ఉన్నారు? వారితో స్నేహం కలిగి కౌగిలించుకున్నట్టుగానే ఉన్నారు. దాంతో ఒక స్నేహితుడితో ఉన్నట్టుగా అగ్నిలో ఉన్నారు. అంటే దేవుడు అంత అగ్నిని వారిలో పెట్టాడు. అగ్ని నీలో ఉంది అంటే నిన్ను దహించగ, నీలో పాపమును కాల్చివేయటకు నీలోకి వచ్చింది. అందుకే అగ్నిని లోబర్చుకునుట. అగ్ని లోబర్చుకుంటాం చాలా ఈజీ అనుకుంటామేమో, చాలా కష్టం. రావటం ఈజీగానే వస్తుంది, నువ్వు తేడా ఏమనుకో అది నిన్నే కాల్చేస్తుంది. అవును కదా. అగ్ని నువ్వు వంట చేయడం చాలా ఈజీ, తేడా వచ్చిందనుకోండి ఆ వంట అగ్ని నిన్ను కాల్చేస్తుంది మొదట. అవును, ఎంత మంట పెట్టాలి అంతే మంట పెట్టాలి. దానికి మంటలో జాగ్రత్తగా ఉండకపోతే ఆ నూనె అంటుకుని వంట చేసేవాడిని తగలబెట్టటకు, తన నేత్రాలు తన శరీరం కూడా కాల్చివేయబడటకు ఎంతో మందిని చూస్తున్నాం. అందుకే అగ్నితో చలగాట వాడకండి, అగ్ని లోబర్చుకోండి, కానీ అగ్నితో జాగ్రత్త కలిగి ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు అంటే, మాట్లాడుతున్న మాటలని, పునాది మీద ఒకడు కట్టిన పనిని నిలుచుని ఎడల వాడు జీతము పుచ్చుకున్నాడు, ఒకడు పని కాల్చిన వేయిన ఎడల వాడికి నష్టము కలుగు. ఒక పనివాడు పనిని కాల్చివేయటం వల్ల నష్టము కలుగుతుంది. ఇవాళ చాలా మంది నష్టపరిచేవారు ఎక్కువే ఉన్నారు దేశంలో, సమకూర్చేవారు తక్కువ, నష్టపరిచేవారు ఎక్కువైపోయారు ప్రపంచంలో. తన స్వార్థము కొలిచి కాల్చేసుకున్న వారు కొందరు, నాశనం చేసుకునే వారు కొందరు, తన చేతుల తానే తన జీవితాన్ని కాల్చుకునే వారు కొందరు ఉన్నారు. ఎస్ ప్రియులారా, ఇలాగ చాలా విషయాలు మేము చూస్తున్నాం. చాలా విషయాలు. ఎందుకు ఆమె చనిపోయిందంటే భర్తని మార్చడానికే ఆమె ఏమొస్తుంది, గ్యాస్ వెలిగించిందండి, అసలు ఏమవుతుంది, ఆర్పేద్దారనుకుంది, ఆర్పలేపదు, దానికి కాలిపోయింది. లేకపోతే పెట్రోల్ వేసుకుంది, కాలిపోయింది. కిరోసిన్ వేసుకుంది, కాలిపోయింది. ఆయిల్ వేసుకుంది, కాలిపోయింది. ఇలాగా వార్తలని. ఎందుకంటే ప్రియులారా, అది ఏదో శాంపుల్గా చేద్దామని, కానీ అది ఊరుకునే ఉండదు. దాని గుణం ఏంటంటే కాల్చే గుణం. అది ఎవరైనా ఎప్పుడైనా తయారు చేసింది నువ్వే, సృష్టించింది నువ్వే, కానీ దానికి వెలిగే గుణం ఉంది. దాంతో చెలగాటం అంటే ఎంత ప్రమాదకరము గమనించండి. మానవ జీవితము దాన్ని లోపరుచుకుని దానితో స్నేహము చేసి దానితో జీవించమన్నాడు దేవుడు. కానీ దానిని తేడాగా ఏమైనా ఎకసెక్కగా నువ్వు చేతగాని వాడుగా దాన్ని హ్యాండిల్ చేస్తే అది నిన్ను కాల్చేస్తుందని చెప్పాడు దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి ఏమని, తమ మట్టుకు తాము రక్షింపబడిన కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడిను. మీరు దేవుని ఆలయమున ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయములో పాడు చేసిన ఎడల
దేవుడి వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయములో ఉన్నారు. చూసారా, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆలయం పరిశుద్ధమైనది, ఆ ఆలయం మీరై ఉన్నారంటున్నాడు. మన దేహము ఆయనకి దేవాలయంగా కనపడుతుందంట. ఎంత ఆశ్చర్యమైన క్రియ ప్రియులరా! అందుకే ప్రియులరా, కావున రాసుకోండి మీరు. మొదటి కొరింథీ పత్రిక మరి 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాటలు, 17వ వచనంలో రాయబడిన ఆయన నీ దేహము ఆయనకి ఆలయమై ఉన్నదంట, ఆయన నివసించే స్థలమై ఉన్నదంట. నీవు ఒకవేళ చెడ్డగా ఉన్నా నీలోకి వచ్చేస్తాడు ఆయన, రావాలని కూడా వచ్చేస్తాడు, నీలో ఉన్న అన్ని కాల్చేస్తాడు. చాలామంది విషయాలు చెప్తుంటూ వింటూ ఉంటాం. మేము ప్రభువుని ఆశ్రయించిన తర్వాత మాలో వ్యాధి తొలగిపోయిందండి, క్యాన్సర్ వ్యాధి అండి, లివర్ ఖరాబ్ అయిందన్నారు డాక్టర్లు, కష్టమన్నారు. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను మేము ఆశ్రయించాం, నాలో ఒక వెలుగు వచ్చిందండి, నన్ను కాల్చేసినట్టు అనిపించిందండి. మొత్తం నాలో మళ్ళా కొన్ని రోజుల తర్వాత ప్రార్థన చేసుకుని 7 రోజులు ప్రార్థన చేసుకుని మేము దేవాలయ హాస్పిటల్కి వెళ్ళాం. ఇదేంటి ఎంతకిలా మారిపోయింది, రిపోర్ట్లు చూస్తారు, అదే చాలా డేంజర్లో ఉన్నవే, చనిపోతావే అన్నారు. మరలా మరి సిటీ స్కానింగ్ చేసినప్పుడు ఏంటి ఇంత ఆశ్చర్యం అంటే, అప్పుడు వారు చెప్తారు, నేను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించను, ఆయన వెలుగుతో నింపబడ్డాను, ఆయన వెలుగు నాలోకి వచ్చింది, నాలో ఉన్న తెగులంతా కూడా కాల్చివేసింది. ఇప్పుడు నాలో ఆయన నివసిస్తున్నాడు, నా దేహం ఆయన దేవాలయముగా మార్చుకున్నాడు, నా దేహాన్ని ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, కాబట్టి నేను ఎలాగున్నానని ఆశ్చర్యపడి. కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే, ఎంతమంది పలానా దగ్గర పాస్టర్ గారు తిరగాలండి, పలానా చోటుకెళ్ళి మీరు ప్రార్థన చేయండి చెప్తే వాళ్ళకి వైద్యం ఉండదు, అసలు చెప్పరు. ఎందుకంటే ఈ మాత్ర వేసుకోండి తగ్గిపోద్ది, ఈ మాత్ర. పైగా మళ్ళీ లాస్ట్లో అంటారు, నమ్మకం కలిగి ఉండమ్మా, నువ్వు దిగులు పడకు, ధైర్యంగా ఉండు అని చెప్తారు. అంతే. ప్రభువును ప్రార్థించు, దేవుని సన్నిధి చేరు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించే, నీలో తెగిలంతా పోతుందని డాక్టర్ చెప్తే ఇంక ఎంఏబీసీ డాక్టర్ ఎవరైనా చదవక్కర్లా. అంతా దేవుని ఆత్మ, దేవుని యొక్క ఆలోచన శక్తి వాక్యంలో ఉన్నది, దేవుని మాటలో ఉన్నది. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎవడను తన్ను మార్చుపరుచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడి కావలెను. ఇక్కడేమో ఎవడైనా తెలివైన వాడు అనుకుంటే ఆడు అజ్ఞానం అయిపోతాడు. అందుకే చాలామంది ఒకప్పుడు క్రైస్తవులు జ్ఞానులు వాడేవారి పదాలు రాజకీయ నాయకులు వాడుతున్నారు, తగ్గించుకుంటే మేము హెచ్చించబడతాం. అందుకని చాలామంది ఎవరేమైనా మీరు రియాక్ట్ అవ్వరండి అనుకోని ఆయన నోరు ఆయన మాట్లాడాడు, ఆయన ఇష్టం, భయవాడు దేవుడు చూస్తున్నాడు కదా అని ఒక మాట వేడుతూ ఉంటారు. అంటే తగ్గించుకున్నట్టు దేవుని ప్రజలకు కనపరుస్తూ, కానీ అంతరాత్మగా ద్వేషమైతే భయంకరంగా రగులుకుంటుంది. కానీ లోపల ప్రజలకు ఎందు మెప్పు పొందటకు, ప్రజల్లో నాయకుడిగా ఉండాలంటే కొంత తగ్గించుకోలేని ఆలోచన, అయ్యో మా నాయకుడు అబ్బో ఎంత తగ్గింపు కలిగిన వాడు, మా నాయకుడు ఎంత నెమ్మతస్తుడు అని ప్రజల్లో అనుకుంటాడు. కానీ లోపల చేసే పాపక్రియలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు, నువ్వు నీలోకి వస్తే నీలో ఉన్న పాపమంతా తొలగించి నీది తెల్లగా ఏమన్నా ఆత్మ వెలుగుతో నింపబడే శరీరముగా మార్చేస్తాడు. అలాగ నువ్వు ఉన్నావా? ఉంటే దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కీర్తిలో ఆయన పట్టుకును, మరియు జ్ఞానుల యోచన వ్యర్థములని ప్రభువునకు తెలియను, ఆయన రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపకూడదు. దేవుని వెలుగుతో, ఆ వెలుగుతో నువ్వు నింపబడినప్పుడు ఆ వెలుగు ఎలాంటిదంటే అతిశయపడదు, ఎప్పుడు ప్రేమించేదా ఉంటుంది. ఎదుటి వారిలో ఉన్న పాపమును కూడా నీలో వెలుగు, నీలో ఉన్న శక్తి అవతల వాడిని సరిచేయాలి, అవతల వాడిని దురాత్మలో మరి శక్తిని కరిగించాలనేది నీలో ఉన్న ఆత్మ చూస్తుంది. అవతల కూడా ఉన్న ఆత్మ అంటదంట, నాలోకి వస్తాక ప్రయత్నం చేస్తున్నావా, రాలేవు. ఏమంటే దేవతల్లో ఉన్న ఆత్మతో మాట్లాడుతుంది. ఇప్పుడు సపోజ్ నాలో దేవుని ఆత్మ వెలుగుతో నింపబడ్డాను అనుకుందాం. తర్వాత మీరు వింటున్న మీలో కూడా కొన్ని దురాత్మలు నా వైపు చూస్తున్నాయి, నా మాటలు వింటుంటే కంగారు పడుతుంది, కానీ అయినా ప్రశ్నిస్తున్నాయి. ఏమంటే చాలామంది అతూ తెలివితేటలు మాట్లాడుతూ ఉంటాం కదా, వాడేం చేస్తాడు అని గర్వంతో మాట్లాడతాం. తీరా అతని వరకు వచ్చినప్పటికీ దండం పెడతాం, పాదాలు పట్టుకుంటాం, బతిమాలుకుంటాం.
ఎందుకంటే ప్రియులారా అటువంటి పరిస్థితి మొదట నోరు జారవేసుకోవటం ఎందుకు, తర్వాత కాళ్ళు పట్టుకోవటం ఎందుకని అంటారు ప్రజలు. అయితే ఇవాళ నాలో ఉన్న ఆత్మ అవతల్లో ఉన్న ఆ దురాత్మను గమనించి చూస్తుంది మాత్రమే. కానీ అవతల్లో ఉన్న దురాత్మ ఏంటి మా వైపు చూస్తున్నాం, ఏదో ఒక శాస్త్రం ఉంది కదా మన దగ్గర, ఏంటి కత్తికి లేని దురత, కందపెట్టకి లేని దురత కత్తికి ఎందుకు అంటారు కదా. అలాగనే ఇక్కడ ఆత్మ, నాలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆత్మను మాత్రం చూస్తుంది, కానీ ఉలుక్కుపడి ఆత్మ ఏం చేస్తుంది, మాలోకి ప్రవేశించాలని చూస్తున్నావా? మేము ఇక్కడ ఇతను బలపరుచుకున్నాం, అతను మావాడు అని మీలో ఉన్న దురాత్మ మరి అగ్నితో ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నాయంట. మాట్లాడినప్పుడు ఆహా సరే మాట్లాడండి ఒక్కసారే దేవుడు అంటాడు, సాతానా ఇంకెక్కువ మాట్లాడుకో, నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో అని అంటాడంట. అందుకే అతిగా చేయకు, త్వరగా ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళన్నాడు యేసుప్రభు. అలాగే మనము కూడా, ఎందుకంటే మన సొంత మాట కాదు, ప్రభు మనలో అగ్నితో రగులుతున్నాడు. ఆయన మన ఆత్మ అగ్నితో రగులుతున్నప్పుడు ఎదుటివారి యొక్క శరీరంలో ఉన్న దురాత్మను గద్దించే శక్తి ఉంటుంది. అందుకే చాలామంది చూడండి, మాట్లాడినప్పుడు అతిగా మాట్లాడినప్పుడు, దురాత్మతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడే పొంతలుండవు. అప్పుడు అవతల వారు గమనించి అని గట్టిగా అరుస్తారు. అరిచినప్పుడు ఉలుక్కుపడి ఏం చేస్తారు, వారు దురాత్మ వారు విడిచిపెట్టినప్పుడు వారు మనుషుల్లోకి వస్తారు. అలాంటివి క్రియలు ఈ లోకంలో చాలా మంది చూస్తాం. మేము బోధించినప్పుడు కూడా సంఘాన్ని గమనించినప్పుడు కొందరు అకస్మాత్తుగా నిద్రపోయేవారు ఉంటారు, కొందరు అనాలోచనతో ఉంటారు. అప్పుడు మేము కేకలు వేస్తాం, లేదా పాటలు ఎత్తుకుంటూ ఉంటాం. శరణాలు, ఒక శరణం ఎత్తుకుంటే ఆటోమేటిక్గా పక్కవారు ఎత్తుకుంటే ఆ పక్కవాడు తప్పలు కొట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగా మెలకుపరిచి వాక్యాన్ని బోధించటం తండ్రి అయిన దేవదాసయ్య గారు చెప్పారు. అలాగని ఈనాడు సేవకులందరూ కూడా ఆ పనిలో పాలు పంచుకోవాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, సమస్తమును నీవి, పౌలైనను అపోలైనను కేఫాయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్న అయినను రాబోవునైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తువారు. చూడండి, మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవుని వాడు, దేవుని కుమారుడు. అంటే ఈ లోకంలో అన్నీ మనవే, కానీ మనం గర్దించి ఒప్పుకుంది, కానీ మనకి ఎందుకు అనుకుంటాం. ఎందుకంటే అది గర్దిస్తే మనల్ని అట్టుకుని నిజం పట్టుకుంటుంది. కానీ మనలో ఉన్నది ఎవరు? అగ్నితో రగులుతున్న క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. మన వైపు చూడకు, అవతల వాడి వైపు చూడు. ఒక డైలాగ్ ఉంది కదా, ఎవరి సినిమాలో చెప్తూ ఉంటారు, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే సినిమాలో వాడుకుంటున్నారు. ఒకవైపు చూడు, రెండో వైపు చూడంటే ఎవరో హీరో, మా పేరు రావట్లేదు, ఆయన అంటాడు ఆ మాట. అలాగే మనం ఒకవైపును కాదు, రెండో వైపు కూడా మనం చూడాలి. రెండో వైపు నీలో ఉన్న ఆయన అగ్నితో నింపబడిన వాడు, అవతల వాడు ఉన్నవాడు మొదటి వైపు చూసిన వాడు దురాత్మతో చీకటితో వెలుగుంది, కానీ వాడు అప్పటికప్పుడు పుట్టించుకుంటాడు. దీపము స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, స్విచ్ ఆపితే లైట్ ఆగిపోతుంది, ఆ టైపు. మన తలది కాదు, మనలో ఉన్న దేవుడు నిత్యం వెలుగుతున్నాడు. ఈయన కంట్రోల్ ఉండదు, నిత్యం వెలుగుతూనే ఉంటాడు. నిత్య అగ్ని, నిత్య దూపము, నిత్య వెలుగు సూర్యుడైన నిత్యము వెలిగేవాడు. సూర్యుడు మనకి ఇలాగ దానికి అడ్డం వచ్చినప్పుడు ఏంటి, చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు చీకటి కమ్ముతుంది, మరలా మరొక దేశానికి మరొక రాష్ట్రానికి వెలిగిస్తుంది. అలాగనే నీలో నా ఆత్మ అగ్నిని లోబరుచుకున్నావు, అగ్ని నీలో నివసిస్తుంది. అగ్నితో మనం ఎలాగున్నాం, అగ్నితో ఎలా ప్రయాణం చేస్తున్నాం. ఈ యొక్క 3వ అధ్యాయము, మరి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 11 నుంచి 23 వచనాలు ఎంతో స్పష్టంగా అగ్ని గురించి, అగ్నితో ఎలాగుండాలో, అగ్నితో నడవాలో, ఎలా మాట్లాడాలో ప్రభువుని చెప్పి ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాతావరణము మరి చలికాలంగా ఉంటుందో ఎండాకాలంగా ఉంటుందో తెలీదు ప్రియులరా, మరి తప్పట్లేదు. ఎందుకంటే అవుతే చలి ఉంటుంది, లేకపోతే వేడిగా ఉంటుంది. వాతావరణం ఎంతో రకంగా ప్రమాదకరం ఉంది. మీకు చిట్టగా చెప్తానన్నా కదా ప్రియులరా, ఆరోగ్య విషయంలో కొన్ని సూత్రాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉన్నాయా, మీకు కొత్త ఏం చెప్పట్లా. ఎందుకంటే ఉదయకాలం లెగ్గానే మీరు మొదట చూడండి, కొంచెంగా కొన్ని మెటీరియల్ తీసుకోవాలి. ఏంటంటే మన ఇంట్లో మసాలాగా వాడినవి. 1 జీలకర్ర, 2 వాము, 3 దాసం చెక్క, 4 కిస్మిసు ప్రియులరా, 5 బిర్యానీ ఆకులు, మరి చూడండి 6 ప్రియులరా బెల్లము, 7
కానీ సోము తర్వాత 8 వచ్చినప్పటికీ ప్రియులరా మనం నిమ్మకాయ కూడా కావాలితే పిండుకోవచ్చు. షుగర్ ఉన్నవారు ఆపుకోండి బెల్లము ఇవి, లేదంటే కొద్దిగా తేనె వేసుకుని పరగడుపుని తినండి. మీ బరువు తగ్గుతుంది, షుగర్ కంట్రోల్కి వస్తుంది, కంటి చూపు పెరుగుతుంది, మరి మతి తిమ్ముతు పోతుంది, ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా శరీరం అంతా కూడా యాక్టివ్గా పరిగెత్తాలనిపిస్తుంది, చక్కగా ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఇది నేను సుమారు ఒక 20 రోజుల నుంచి అప్పుడప్పుడు చేసేవాడిని, కానీ ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నాను. ఎందుకంటే భయంకరంగా బరువు పెరగటం వల్ల నేను చేస్తే ఇప్పుడు నేను ఒక 20 రోజుల నుంచి సుమారు 2 కిలోలు బరువు తగ్గటం. భోజనము మ్యాక్సిమం ఎర్లీగా తినటానికి ప్రయత్నం చేయండి. ఉదయకాలం మార్నింగు ఏదైనా ఒక గుడ్డు కానీ లేదా ఏదైనా టిఫిన్ కూడా ఆయిల్ ఫుడ్ కాకుండా ఏదైనా మరి చద్దనం లాంటిది లేదన్నా ఫ్రూట్స్ అనేవి ఇలాగ మీకు కలుగుని మట్టుకు తీసుకోండి. ఏమీ లేదండి భోజనమే తినాలంటే త్వరగా భోజనం తినండి. మరి పానీయాలు ఏమైనా టీ కాఫీలు అంటారా, మానుకోవడం బెటర్. టీ కంటే కాఫీ కొద్దిగా తీసుకోండి, మార్నింగ్ తీసుకోవాలి. లేదంటే కషాయం కింద కాసుకున్నారుగా ఇదే ఆరగారుగా తీసుకోండి. మీ చెడు అలవాట్లు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు పోతుంది, మందు అలవాటు ఉన్న వాళ్ళు పోతుంది. ఎందుకంటే నోటికి ఇది నాలికి పట్టేసి ఇంకా ఆలోచన రానవద్దు. కాబట్టి చూడండి ప్రియులారా, కాబట్టి పానపరాకు తినేవాళ్ళు కూడా అలవాటు తప్పుతుంది. ఎందుకంటే కొంచెం మీరు ఈ మధ్యలో ప్లాస్కోలు వచ్చినాయి, గ్లాసులు లాంటి ప్లాస్కోలు అట్లా వేసుకోండి. మీకు కూడా మీ జర్నీతో పట్టుకెళ్ళి మంచినీళ్ళు బదులు ఈ కొంచెంగా సిప్ చేసుకోండి, టీ మాదిరిగా చేసుకోవటం వల్ల మీ ఆరోగ్యం ఉంటుంది. మరి చూడండి జీలకర్ర, వాము, తర్వాత దాసం చెక్క వచ్చినడికి మన ఒంట్లో ఆ రక్త ప్రెషర్ని పెంచి రక్తాన్ని శుద్ధి చేసి లివర్ను కిడ్నీలు బాగు చేసి నీరుడిగా ఎక్కువ వెళ్తాం. రోజుకి 4 సార్లు వెళ్ళవలసిన 6-7 సార్లు నీరుడు వెళ్తాం. చెమట పడుతుంది, మీ శరీరము మరి ఆ చెమట వాసన వస్తుంది. దానికి కొంచెం మీరు కావలసిన జేబులో ఒక లాలిక్కాయ లవ మగ్గ కానీ లేకపోతే దాసం చెక్కని వేసుకోండి జేబులో. అది నీ శరీరాన్ని ఆటోమేటిక్గా చెమట పీల్చుస్తుంది అండ్ సువాసన కూడా వస్తుంది మీ శరీరానికి. లేదంటే ప్రియులారా జాగ్రత్త కలిగి మీరు అలాగే ఈనాడు సెంట్లు అవి వచ్చి కొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ రకమైన చిట్కాలు. రెండోది వ్యాయామం చేయండి. యోగా అంటే కూర్చుని క్రీస్తును ధరించండి, మోకరించండి, సాష్టాంగ నమస్కారం చేయండి. ఇంకా మీరు వేడి నీళ్ళే ఎక్కువగా తీసుకోండి. మరి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను మీతో అందరితో, వాటర్ బాటిల్ అనేది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీరు తాకండి. అందులో క్యాన్సర్ సంబంధించిన ఎక్కువ ప్లాస్టిక్ ద్వారా అవుతుందంట. ఇది గవర్నమెంట్ అనేకమైన వారు ఇక ఎలాగుందంటే ఈ మెడికల్ మాఫియా అంటారు చాలామంది. ఇది చాలా రోజుల నుంచి వస్తుంది, కానీ ప్రియులారా మీ అందరికి చెప్పాలనే విషయంతో చెప్తున్నాను. దీనివల్ల చూడండి ఒక్క నీటి ద్వారా అనేక వ్యాధులకి మనుషులకి ప్రవేశించాల. ఒకప్పుడు హాస్పిటల్ 10 కిలోమీటర్లకో 20 కిలోమీటర్లకో ఒక హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు 1/2 కిలోమీటర్కి వచ్చినడికి 1/2 కిలోమీటర్కి 10 హాస్పిటల్ ఉంటున్నాయి. అంటే మెడికల్ మాఫియా ఒక బిజినెస్. రాజకీయం కంటే ఇది అంటే మెడికల్ బిజినెస్గా ఇవాళ ప్రతి చోట జరుగుతుంది. కేవలం నీళ్లు ప్లాస్టిక్ బాటిల్ 10 రూపాయలకు వస్తుంది కదా. పూర్వకాలం కూడా బాటిల్ పెట్టుకెళ్ళేవారు, లేదా ఎక్కడైనా బావిలు ఉండేవి, పంపులుండి కొట్టుకు తాగేవారు. ఇప్పుడు నీళ్ళు ఎవరు కొట్టుకోవట్లేదు. ప్లాస్టిక్ చేయటం వల్ల భూమిని ప్రకృతిని నాశనం చేస్తున్నాం, ప్రకృతిని పొల్యూషన్ చేస్తున్నాం. కాబట్టి దయించి మీరు స్టీల్ బాటిల్ దొరుకుతున్నాయి మార్కెట్లో, గాజు బాటిల్ దొరుకుతున్నాయి మార్కెట్లో, లేకపోతే స్టీల్ క్యాన్లు పట్టుకెళ్ళేవారు. ఇదివరకు మరచెంబులు ఉండేవి, మరచెంబులో నీళ్ళు పట్టుకెళ్ళి తాగేవారు. ఆ రకంగా ప్రయత్నించేయండి, చిన్నపోకండి. స్టైల్గా ఎవరు కూడా ఉండటం వల్ల అనారోగ్యం, ఊపిరితిత్తులకు పోతున్నాయంట, క్యాన్సర్లు, తర్వాత కొత్తగా వ్యాధి ఒకటి వస్తుందంట. ఎముకలు మనిషి దుడ్డుగా ఉంటే లావుగా ఉంటాడు, కానీ ఎముకలకు క్షీణించిపోతున్నాయంట. ఎముకలు పోటు, కళ్ళు చూపు తగ్గిపోవటం, నిద్ర పట్టకపోవటం, అండ్ అనాలోచన ఆహారం అరగకపోవటం, ఇవన్నీ కడుపులో ఉన్న అవయవాలన్నిటికీ కేవలం మంచినీళ్ళ వల్లనే వస్తున్నాయంట. ఈ మధ్యలో ఫ్రూట్స్, ప్రకృతి ఆకుకూరల్లో కూడా అన్నిటికీ కలిసి ఇండియా చూడండి, నేను ఇండియా తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ పిల్లలు గమని ఇండియా అంటే కల్తీలో నెంబర్ 1 స్థానంలో ఉందంట. ఒకప్పుడు ఇండియా అనేకలకు అన్నం పెట్టే దేశము, ఈరోజు ఎవరు పట్టించుకోలేనట్టుగానే ఇండియా నెంబర్ 1 దేశంలో కల్తీ ఫుడ్లో ఉందంట. గమనించండి, డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు దేని కొరకైతే పరుగులు ఎడుతున్నారో అది ఏది శాశ్వతం కాదు. ఆరోగ్యం శాశ్వతం, దేవుడి ప్రేమ శాశ్వతం, దేవుని వెలుగు శాశ్వతం, దేవుని మాటలు శాశ్వతం. అటువంటి ఆదరణ దేవదేవుడు మనందరికి అందించును గాక.
ఆమె చిన్న ప్రార్థన. దయగల మా దేవా నీకు స్తోత్రాలు, ప్రేమగల మా తండ్రి వందనాలు. చక్కటి మాటలు వెలుగుతో నింపబడి వెలుగు సంపాదించుకుంటాం. ఎంత శక్తి మాటలో నీ వాక్యం ద్వారా మాకు అందించావు. కొన్ని చిట్కాలు కూడా నీ బిడ్డలకు చెప్పి ఉన్నాను. ఇవి కంటిన్యూగా చెప్పాలని ఆశపడుచుండగా నీ ఆలోచన మాకు దయచి నీ ఆత్మతో నింపండి. నా దేశాన్ని, నా దేశ ప్రజలను, ప్రపంచ దేశాలు అందరూ పైగా ఆరోగ్యం కలిగి ఉండాలి, ఆయుష్ కలిగి ఉండాలి, నీ ఆత్మతో నింపబడాలి. నువ్వు అన్నావు కదా ప్రభా, ఇదిగోరా మరి 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మరి 16-17 వచనాలు అంటున్నాం. నీ శరీరం నా దేవాలయం, నీ శరీరం నేను ఎంచుకున్నాను, నేను నివసించే నా దేవాలయము అని సెలవిస్తున్నాం. నీ దేవాలయం ఎవరైనా పాడు చేస్తే ఊరుకుంటావా? లేదు. అలాంటి నీ దేవాలయం మా దేహాన్ని మేము పాడు చేసుకోకుండా జాగ్రత్త పడి తండ్రి, ప్రకృతి గల మరి వచ్చే నీటిని త్రాగటకును, నీటిని మరి సంతోషంగా భరించుటకు నీ ఆత్మ నడిపి దాయిచ్చమని ప్రభువును రక్షకుడును క్రీస్తునామని అడుగుచు ఈ రాత్రికాలు చేర్చి నీ ప్రార్థన అంగీకరించి మమ్మల్ని, మా కుటుంబాలు, మా బంధుమిత్రులు, స్నేహితులు అందరి మీద నీ ఆత్మను కుమరించమని క్రీస్తునామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మీకు, మీ బిడ్డలకు, మీ తలంపులు, మీ ఆలోచనకు, దేవదేవుని రాకడకు సిద్ధపాటు మనందరికి దేవుడు అందించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాతా.